అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. ఎట్టకేలకు వైకాపాకు చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే, గన్నవరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే అయిన వల్లభనేని వంశీ ఈరోజు అరెస్ట్ అవ్వడం జరిగింది. ఏదైతే గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దాడికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా కొంతమంది ఎస్సీ యువకుల్ని బెదిరించినటువంటి కేసుకు సంబంధించి కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్టయితే చెప్పారు. వల్లభనేని వంశీ చూసుకుంటే రాజకీయంగా 2019 టీడీపీ పార్టీ గుర్తు మీద గెలిచేసి జగన్మోహన్ రెడ్డి గారి వైకాపా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అయితే చేరిన మొదటి రోజు నుంచి కూడా ప్రతిపక్ష పార్టీలైనటువంటి జనసేన మీద, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మీద ఆయనదైన శైలిలో అనేక రకాలుగా మాట్లాడడం జరిగింది. అయితే ఇప్పుడు దానికి సంబంధించి ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కె శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. సార్, ఎట్టకేలకు 2019 నుంచి 2024 వరకు ఎవరైతే చట్టాన్ని అతిక్రమించారో లేదా రాజకీయంగా మితిమీరి ప్రవర్తించారో వాళ్ళందరికీ సంబంధించి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే తేల్చి చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు వల్లభనేని వంశీ అరెస్ట్ తర్వాత వాళ్ళ భార్య వచ్చేసి కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని చెప్పి చెబుతున్నారు. సాధారణంగా ఎప్పటివరకు అరెస్ట్ అయిన వ్యక్తులు అందరూ, ఎవరైతే వైసీపీ నాయకులు అందరూ ఇదే మాట్లాడుతున్నారు. నిజంగా కక్ష సాధింపు చర్య అనుకోవాలా ఏంటంటారు? దీని గురించి మీరే ఉంటారు, ఈయన అరెస్ట్ గురించి. వెంకట గారు, మీరు అన్నట్టుగా మరి ఆవిడ వంశీ గారి భార్య ఆ విధంగా మాట్లాడితే గత 5 సంవత్సరాల్లో ఆవిడ భర్త మాట్లాడిన భాషకి మరి ఆవిడ ఏం సమాధానం చెప్తుందో కూడా మనం అడగాలి. ఎందుకంటే వెంకట గారు 2019-24 మధ్యన ఒక అధికార మదంతో చాలామంది, ఇటువంటి వల్లభనేని వంశీ కావచ్చు, కొడాల నాని కావచ్చు, పేరు నాని కావచ్చు, అంబటి రాంబాబు, రోజా, వీళ్ళంతా జనం ఉన్నారు, ఒక బ్యాచ్ అంతాను. అంటే మళ్ళీ మేమే అధికారంలో ఉంటామని ఒక విధమైనటువంటి భ్రమల్లో ఉండా, లేకపోతే నాయకుడిని మెప్పుకోలు గురించో తెలియదు, కానీ రాజకీయ విమర్శలు చేయొచ్చు కాదు, తప్పులేదు. వ్యక్తిగతమైనటువంటి విమర్శలు, వాళ్ళ భాష, వాళ్ళ విధానం ఏ విధంగా ఉన్నదో ప్రజలందరూ చూశారు. అందుకనే వాళ్ళకి అటువంటి తీర్పు ఇచ్చారు అనుకున్నాను, అది వేరే విషయం. అయితే రాజకీయాల్లో అనేక రకమైన విమర్శలు చేసుకుంటాం, అది ఒక లైన్ ఉంటుంది. ఆ పరిధి దాటి వ్యక్తిగత విమర్శలు ఇదే చేశాడు వంశీ గారు. చంద్రబాబు గారిని, చంద్రబాబు గారి భార్యని, లోకేష్ గారిని ఇష్టం వచ్చినట్టు కామెంట్లు చేయడం, చేసిన కామెంట్లకి తెలుగుదేశం పార్టీ వారు కూడా కౌంటర్ ఇచ్చారు. దాంతో ఆయన వాళ్ళకి సంబంధించినటువంటి బ్యాచ్ గన్నవరంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేయడం, ఆ సామాగ్రి అంతా ధ్వంసం చేయడం, తర్వాత అక్కడ పార్క్ చేసినటువంటి కార్లు కూడా దగ్ధం చేయడం మనకు అందరికీ తెలిసినదే. అయితే గత 5 సంవత్సరాల్లో అధికారంలో ఉన్నారు కదా, పోలీసులు కూడా ఇటువంటి చర్యలకి పెద్ద ఏదో కేసు పెట్టి తూతూ మంత్రంగా చేశారు తప్ప అరెస్ట్ చేసే సాహసం కూడా చేయలే. ఇప్పుడు మారింది, కాలం మారింది. ఇప్పుడు పోలీసులు ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఏమైంది, ఆయన చేతులారా చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన మామూలుగా సైలెంట్గా ఉంటే కేసు అది నడిచేది. ఎక్కడైతే ఈ కేసు పెట్టారో, దాడి జరిగిందని చెప్పి కేసు పెట్టారో, ఆ అబ్బాయి ఉన్నాడు సత్యవర్ధన్, ఆ పార్టీ ఆఫీస్లో అతను ఒక కంప్యూటర్, అతన్ని బెదిరించి అతన్ని కిడ్నాప్ చేసి, ఏమైనా 2 రోజుల క్రితం వార్త ఏంటి, అతనే వెళ్ళి కేసు విత్డ్రా చేసుకున్నట్టు వార్త. కేసు నమోదు చేసింది అతనే, కేసు నమోదు చేసిన వ్యక్తే విత్డ్రా చేసుకున్నట్టు వార్త. దాంతో పేపర్లో కావచ్చు, సోషల్ మీడియాలో కాబట్టి ఒక విధమైనటువంటి సంచలనం. ఓహో, ఏదో కాంప్రమైజ్ జరిగిపోయింది, ఇంతే, కూటమి ప్రభుత్వం ఏమీ చేయలేదు అనేటువంటి వార్తలు వచ్చినాయి. అసలు ఏం జరిగిందో అర్థం కాని అప్పుడు పోలీసులు రంగంలో దిగడం, ఇప్పుడే అతన్ని కిడ్నాప్ చేసి వైజాగ్లో పెట్టడం, పోలీసులు వెళ్ళి వైజాగ్ వెళ్ళి అతను బయట తీసుకొచ్చిన తర్వాత, అంటే మధ్యలో ఏమైందంటే సత్యవర్ధన్ గారి తల్లి కేసు పెట్టింది, మా అబ్బాయి కనపట్లేదని, కిడ్నాప్ కేసు. వెంటనే పోలీసులు కనుక్కున్నారో వైజాగ్లో ఉన్నాడు, అతన్ని తీసుకొచ్చిన తర్వాత అసలు విషయం బయటకు వచ్చింది. కేసు విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి అతన్ని భయపెట్టారో, ఏమైనా మభ్యపెట్టారో, రకరకాలుగా చేసి ఉండొచ్చు. మొత్తానికి అతను బయటకు వచ్చి అసలు వాస్తవాలు చెప్పడం జరిగింది. దాంతో ఏపీ పోలీసులు ఈరోజు హైదరాబాద్లో రాయదుర్గంలో పాపం మహబూజాలో చక్కగా విశ్రాంతి తీసుకుంటున్నటువంటి వంశీ గారిని, ఇక మీకు విశ్రాంతి చాలు అని చెప్పి తీసుకెళ్లారు. ఇక్కడ కూడా డ్రామా నడిపాడైనా, వచ్చేస్తున్నాను, బట్టలు మార్చుకుంటానని చెప్పేసి లోపలికి వెళ్ళి వాళ్ళకి సంబంధించిన మీడియా ఉంది కదా, ఆ మీడియాకి ఇన్ఫామ్ చేసేయడం, వాళ్ళకి సంబంధించిన నాయకులకి ఇన్ఫామ్ చేయడం, ఇదే జరిగింది. పోలీసులకి మేమేదో నోటీసులు ఇచ్చి మామూలుగా చక్కగా తీసుకెళ్దామంటే నువ్వు ఇటువంటి డ్రామాలు ఆడతావా అని చెప్పేసి మరి ఇంకో కేసు పెట్టే ప్రయత్నం కూడా జరుగుతుంది ఇప్పుడు. అయితే తీసుకెళ్లారు. నేనేమంటున్నానంటే, సరే జరగవలసిందంతా ఖచ్చితంగా ఒక ప్రోటోకాల్ ప్రకారం, అదేదని ఏమంటారు, ఒక చట్ట ప్రకారం రాజ్యాంగబద్ధంగా అతను చేసిన కార్యక్రమం ఏంటి అనేది జరుగుద్ది. అతను ఖచ్చితంగా ఏమంటాడో, నేను లేను, నాకు సంబంధం లేదు. ఇప్పుడు ఆయన అదృశ్య సినిమా నిర్మాత, మీరు మర్చిపోకూడదు. అదృశ్య సినిమాకి ఆయన కూడా నిర్మాత. అదృశ్య సినిమాలో డైలాగులు ఉన్నాయి కదా, తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాం, ఈ డైలాగులు కూడా చెప్తాడు. ఎందుకంటే నాకు అక్కడ స్పాట్లో లేను, నాకు సంబంధం లేదు, ఇటువంటి మాటలు మాట్లాడతాడు. ఖచ్చితంగా అదృశ్య సినిమాను కూడా గుర్తు చేస్తారు వీళ్ళు, పోలీసులు వాళ్ళు. అంటే వాళ్ళ స్టైల్ వాళ్ళు అడుగుతారు కదా, తెలియదు, గుర్తు లేదు, మర్చిపోయాడు, అన్నీ గుర్తు చేసేలాగా, తెలిసేలాగా అన్నీ గుర్తు చేస్తారు.
అంటే నేనేమంటున్నానంటే వంశీ గారు ఆయనకి రాజకీయ భిక్ష పెట్టిన తెలుగుదేశం పార్టీ ప్రస్థానం అక్కడి నుంచి మొదలు పెట్టాడు ఆయన. సరే మధ్యలో ఏమైందో తెలియదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరకముందు కూడా కొన్ని వీడియోలు బయటకు వచ్చి మీకు గుర్తుందో లేదో, బుద్ధులు అన్నం తినేవాడు ఎవరో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం అనేటువంటి మాటలు మాట్లాడి 2004లో వాళ్ళ ఆస్తులు ఎంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిది, రాజశేఖర రెడ్డి గారిది, 2009కి వచ్చేటప్పటికి అన్ని వేల కోట్లు ఎలా వచ్చినాయి, అప్పుడున్న తెలివితేటలో ఎందుకు లేవు, ఇంతకుముందు ఎందుకు లేవు జగన్మోహన్ రెడ్డికి అనేటువంటి చాలా వ్యాఖ్యలు చేసాడు. మనం అందరం ఇప్పటికీ సోషల్ మీడియాలో ఉన్నాయి చూస్తున్నాం. అటువంటి వ్యక్తి మరి ఆ అన్నం పరమాణమైందో తెలియదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత, అంటే వెళ్ళిన తర్వాత మారతారా మారాక దాంట్లోకి వెళ్తారో మాకు అర్థం కాదు, కానీ అతని భాష విధానం అన్నీ మారిపోయి ఇంకా చంద్రబాబు గారిని కుటుంబీకుల్ని ఇంట్లో ఆడవాళ్ళని అంతా వాడిని ఇష్టం మాట్లాడడం. అంటే నేనే గన్నవరానికి ఇంకొక ఎవరో సాధ్యం కాదు, ప్రజలు నన్నే ఎన్నుకుంటారు, మరి ఇంకో 30 సంవత్సరాలు మా నాయకుడు ఎలాగ చెప్తున్నాడు కాబట్టి 30 సంవత్సరాలు మా పార్టీయే ఉంటుంది, నన్ను ఏం పీకలేరు అనేటువంటి ఒక భ్రమంలోకి తనతో పాటు చాలామంది వచ్చారు. ఆ భ్రమంలోకి వచ్చి అతను వాడిన భాష విధానం గతంలో ఉన్నటువంటి భాష మాత్రం మారిపోయింది. దీని ఏమంటున్నట్టు వెంకట గారు, ఏదేమైనా ఎవరైతే పరిధి దాటి వ్యవహరించారో ఒక రోజు లేట్ అవుద్ది. ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా జైలు వచ్చి లెక్క పెట్టవలసిందే. అక్కడ అంటారు చూసారు, జైల్లోని 50 గ్రాముల పప్పు, 100 గ్రాముల పులిహోర ఇవన్నీ తినాలే, ఆ రాసి పెట్టేసి ఉంటుంది. అలాగే అంటే ఇక్కడ హైదరాబాద్లో కూర్చుంటానో, బెంగళూరులో కూర్చుంటానో, లేకపోతే ఇంకెక్కడన్నా దాక్కుంటానో కుదరదు. చట్టం తన పని తను చేసుకుని వెళ్తుంది, కాస్త లేట్ అవుద్ది వెనక ముందు. మేమేమనుకున్నా అంటే గతంలో అనేక మంది పోలీసులు వ్యవహరించిన తీరు మీద కూడా మాకు అనుమానాలు ఉంటాయి. గతంలో పెట్టినప్పుడు ఇమీడియట్గా చర్యలు తీసుకుంటే ఆల్రెడీ 2 సంవత్సరాలు దాటిపోతుంది కదా, ఇప్పటికి ఈ కార్యక్రమం వచ్చింది అంటే వీళ్ళు ఆల్రెడీ సర్దుకుంటారు, ఏ విధంగా బియ్యాలు రావాలి ఏంటంటే అనేది సర్దుకుని బయటకు వస్తూ ఉంటారు, ఏర్పాట్లు చేసుకుంటారు ఖచ్చితంగా. నేనేమంటే ప్రజల క్షేత్రంలోకి వెళ్ళినప్పుడు ఏ సమాధానం చెప్తాడు, నువ్వు మాట్లాడిన భాష ఏంటి, వారి భార్య కూడా అడగవలసింది. ఒక పార్టీ మారినంత మాత్రాన నువ్వు పార్టీ పరంగా రాజకీయంగా విమర్శించాలి, కానీ నువ్వు మాట్లాడిన భాష ఏంటంటే భార్య కూడా అడిగితే ఇంకా బాగుండేది. అరెస్ట్ అయ్యేటప్పటికి భార్యలందరూ బయటకు వస్తారు, బోరగడ్డ గారి భార్య, లేకపోతే వరా రవీంద్ర రెడ్డి భార్య, ఇది చాలా ఏంటంటే అరెస్ట్ అయినప్పుడు వస్తారు. వీళ్ళందరి భార్యలను అసలు గతంలో వాళ్ళ భర్తలు మాట్లాడిన భాష గురించి ఏం సామాన్ చెప్తారు. ఇక్కడ ఇంకోటి కులం కార్డులు కూడా తీస్తారు, అన్నీ వస్తాయి. కులం వస్తుంది, మతం వస్తుంది, లేకపోతే మా మీద కక్ష ధోరణి చర్యలు అంటారు, రకరకాలుగా అంటారు. నిజంగా కక్ష ధోరణి చర్యలు అంటే ఎలా ఉంటాయి, వాళ్ళ హయాంలో జరిగినాయి కదా. తెల్లవారుజామున అర్ధరాత్రి నోటీసులు కూడా ఇవ్వకుండా గోళ్ళ దూకి అనారోగ్యంతో ఉన్నా కూడా అరెస్టులు చేసి రాష్ట్రం అంతా తిప్పడం, అవి వీడియో వెళ్తే వాళ్ళ స్టైల్లో ఏ విధంగా కొట్టాలో ఆ విధంగా కొట్టి వీడియోలు తీసి పైన వాళ్ళకి చూపించడం, అటువంటి రాక్షసానందం. అటువంటి ఇప్పుడు ఏం జరగవు. అంటే వల్లభనేని వంశీకి నోటీస్ ఇచ్చినట్టు వచ్చింది కదా, నోటీస్ ఇచ్చారు. ఇప్పుడు అయినా కూడా వాళ్ళు ఏమంటారు, అబ్బే కూటమి కక్షదారుని చర్య అంటారు. మరి ఆయన మాట్లాడిన భాష, ఆయన చేసిన పనులు, ఒక పార్టీ ఆఫీస్ మీద వెళ్ళి దాడి చేయడం, అక్కడ వాహనాలు తగలబెట్టడం, ధ్వంసం చేయడం అంటే చిన్న కేసా? పోనీ అలా చేసిన వ్యక్తిని, కేసు పెట్టిన వ్యక్తిని కిడ్నాప్ చేయడం, అతన్ని బెదిరించడం, మరి ఇవన్నీ అంటే ఒక తప్పును సరి చేసుకోవడానికే పదే మరో తప్పులు చేయడం. ఈరోజు వంశీ చేస్తుంది అదే. చేతులారా భస్మాసుడు అతను అతను అతని మీదే పెట్టుకున్నాడు. నేనేమంటున్నానంటే ఈడు కావచ్చు, వీళ్ళ నాయకుడు కావచ్చు, వీడు అందరూ కావచ్చు, తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఒక రోజు లేట్ అయినా ఖచ్చితంగా శిక్ష అనుభవించాలి, జైలు జీతం అనుభవించాలి. ఇప్పుడు జరుగుతుంది అదే. ఇక్కడ ఇంకోటి, కొంతమంది రాజకీయ విశ్లేషకులు వీళ్ళందరూ కూడా ఈ అరెస్ట్ని స్వాగతించే అంశం ఉందంట, లేదా ఇది ఏమంటారు? ఖచ్చితంగా. అంటే రాజకీయాలు కూడా పక్కన పెట్టి ప్రజాస్వామ్యబద్ధంగా మనం ఆలోచిస్తే అతను చేసిన తప్ప రైట్ అన్నది అందరికీ తెలుస్తుంది. అతను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఏం మాట్లాడాడు, పార్టీ మారిన తర్వాత అతని భాష ఎలా మాట్లాడాడు, విమర్శించిన విషయంలో రాజకీయ కోణం ఉందా లేకపోతే వ్యక్తిగత కోణం ఉందా ఏంటన్నది అవన్నీ ప్రజలకు తెలుస్తుంది కదండి. ప్రజలు అర్థం చేసుకుంటారు కదా. ప్రజల మనోభావాలు తగ్గట్టుగానే విశ్లేషకులు మాట్లాడాలి. అదే మరి పేడ్ అనలిస్టులు కొంతమంది ఉంటారు, వాళ్ళైతే రకరకాలైన, అప్పుడు ఆల్రెడీ చర్చలు జరుగుతాయి, వాళ్ళకి ఛానల్ ఉంది కాబట్టి ప్రత్యేకించి వాళ్ళ మనుషులు కొంతమంది ఉంటారు, వాళ్ళందరూ కలర్ వేసుకు వచ్చేస్తారు. ఇప్పుడు ఏదో రకంగా ఆ నీళ్ళు బ్లూ కలర్ కలర్ పెట్టుకుని వచ్చి విశ్లేషణ గొప్ప విశ్లేషణ చేస్తారు. అంటే నేనేమంటున్నానంటే రాజకీయాలకు అతీతంగా వెంకట గారు నేనేమంటున్నానంటే ఎవరైనా అధికారంలో ఉండొచ్చు, అధికారం కోల్పోవచ్చు, ప్రతిపక్షంలో ఉండొచ్చు, ఎన్ని రకాలుగా ఉండొచ్చు. రాజకీయాలని సద్విమర్శగా ఉండాలి. ఏదో విమర్శ ఉంటే సద్విమర్శగా ఉండాలి, అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి. అందులో భాష చాలా ముఖ్యం. మనం ఒక కొత్త భాష కనిపెట్టారు వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కొడాలని భాష ఒకటి, జోగి రమేష్ బాడు ఒకటి, ఈ తర్వాత ఏమో ఈ వంశీ భాష ఒకటి, పేర్నని భాష ఒకటి, రోజా భాష ఒకటి, అంబటి రాంబా భాష, ఒక రకరకాలైనటువంటి కొత్త గ్రంథాలు. అందరూ పెద్ద లాంగ్వేజ్ ఎక్స్పర్ట్స్ మాట. ఆ విచిత్రమైన లాంగ్వేజ్ కనబట్టి వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు ఖచ్చితంగా అంటారు చూసారా, కాలచక్రం తిరిగి వస్తుంది. ఈ రోజు ఏదో అధికారంలో ఉన్నాం కదా మా ఇష్టం చేస్తామంటే కుదరదు ఎవరికైనా. ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా కూటమి ప్రభుత్వం ఏం చేయాలో చేస్తుంది. చాలా మంది మా మీద కూడా విమర్శలు ఉన్నాయి ప్రభుత్వం మీద, 8 నెలలు అయిపోయింది, అందరూ స్వేచ్ఛగా తిరుగుతున్నారు, వాళ్ళ మీద ఏమీ చర్యలు తీసుకుంటలేదు, అసంతృప్తి ఉంటుంది.
చంద్రబాబు గారు కానీ వీళ్ళు ఆలోచించేది ఏంటంటే ఏదో సింపతి క్రియేట్ చేసేటువంటి విధంగా కాకుండా ఏ విధంగా పోలీసులకి వాళ్ళకి ఫ్రీ స్వేచ్ఛ ఇచ్చారు. పోలీసులు చక్కగా చట్టబద్ధంగా వాళ్ళకి కావాల్సిన నోటీసులు ఇవ్వడం, వాళ్ళు తీసుకురావడం, కోర్టుకి చెప్పడం, మళ్ళీ కోర్టు వారిని కోరడం, పోలీస్ కస్టడీకి అక్కడ ఏం చెప్పించాలో అన్ని చెప్పించడం అన్నీ జరుగుతాయి. అంటే గతంలో ఇక్కడ ఇంకోటి పోలీస్ కస్టడీకి ఇచ్చే ముందు కూడా అరెస్ట్ చేసి ఒక 3-4 రోజులు తీసుకెళ్లేటువంటి వ్యక్తులు కనపడేవాళ్ళు కాదు కదండి. అవునవును, ఎటు వెళ్ళిపోతారో కూడా తెలియదు. అది ఇప్పుడు చాలా జరిగినట్టుగా అనుమానాలు కూడా వస్తున్నాయి. ఒక అరెస్ట్ చేసిన తర్వాత కూడా పోలీసులు ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ కూడా చాలా అనుమానాస్పదంగా ఉన్నాయి. కొంతమంది బోరగడ్డ విషయాలు చూసాం కదా, వాళ్ళు ఇచ్చిన రాచ మర్యాదలు, వాళ్ళకి వెనకాల నుంచి ఎవరు ఫోన్లు వచ్చినాయో తెలియదు, ఆ రాచ మర్యాదలు చేయడం అది ఏమవుతుందంటే ఎవరినో సంతృప్తిపరచడానికి కాదు, తప్పు చేశారు కదా. గతంలో పోలీసులు న్యాయబద్ధంగా అరెస్ట్ చేయమన్నా కూడా చేయకుండా గోళ్ళ దూకేసి రకరకాల అత్యుత్సాహం ప్రదర్శించేవారు. ఇప్పుడు న్యాయబద్ధంగా అరెస్ట్ చేయండి అంటున్నాం. మనం ఏమీ గోళ్ళ దూకి అరెస్ట్ చేయమనట్లా, చక్కగా నోటీసులు ఇవ్వండి జరిగిన దానికి. ఇప్పుడు చూడండి పోసాని ఎన్ని చంద్రబాబు గారిని ఎంత విమర్శించాడు, పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని ఎంత విమర్శించాడు, ఎన్ని కేసులు ఉన్నాయి. ఇలా ప్రశ్న తలెత్తుతుంది. అతను చక్కగా ఉన్న అతని మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేదు, రోజా గారి మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేదు, ఎన్ని ప్రశ్నలు వస్తున్నాయి. కానీ నేనేమంటున్నానంటే ఖచ్చితంగా జరుగుతాయి. వంశీ స్టార్ట్ అయ్యాడు, ఇంకా కొంతమంది అలా ఒకళ్ళు ఖచ్చితంగా వీళ్ళ బ్యాచ్ అంతా ఒకసారి కలుస్తారు. ఆ కలిసిది ఎక్కడ కలుస్తారు అనేది అందరికీ తెలిసిందే. ఖచ్చితంగా వాళ్ళకు ఉన్నటువంటి మెనూ ప్రకారం తినవలసిందే, అదే జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.